మాట్లాడు. అందరి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. సార్ సబ్జెక్ట్ ఈవేళ సారసాయన సబ్జెక్టే కదా. మాట్లాడండి సార్, కంటిన్యూ చేయండి. మరి మెగా డిఎస్సి వలన ఈవేళ 16,347 పోస్టులు నిరుద్యోగులకి ఈవేళ ఉపయోగపడతా ఉంది. విద్యా వ్యవస్థ కూడా దీని ద్వారా బాగుపడే పరిస్థితి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి తొలి సంతకం చేయడం జరిగింది. అన్నిటికంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్, ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఏదైనా అమ్మాయిల పెళ్లిళ్ళకి కానీ, అదేవిధంగా పిల్లలు ఎక్కడైనా అడ్మిషన్స్ కానీ, ఏదైనా ఫీజులు కట్టాలన్నా, ఏదైనా డొనేషన్లు కట్టాలన్నా పరిస్థితి, అత్యవసరంగా ఏదైనా వ్యవసాయాలకు పెట్టుబడి కావాలన్నా అందరి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మరి ఏదైతే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని పెట్టుకోవాలి, ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. ఇది ఎక్కడ ఏ వ్యక్తికి ఇటువంటి ఆలోచన రాదు. అంటే దీంట్లో నేను అనుకోవడం, రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రానికి అప్పులు ఈ విధంగా వీళ్ళని కూడా తనఖా పెట్టి మార్టిగేజ్ చేసి తేవాలని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం చేశారు. ఇది విపరీతమైన ప్రజల్లో ఇబ్బంది కలిగింది. అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా అన్నది. దీని మీద వెంటనే స్పందించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి ముఖ్యంగా చెప్పాలంటే, మా దుర్గాడ విలేజ్ నుంచి ఒక రైతు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎక్కడైతే అవుద్దో ఎక్కడా వదలకుండా ఆయన తిరుగుతూ ఉన్నాడు. నిన్న ప్రమాణ స్వీకారం దగ్గర కూడా అదే బ్యానర్ పట్టుకుని తిరిగాడు. నేను దెబ్బలాడాను, నీకు రేపు సంతకం పెడతారా సారాళ్ళు అని చెప్పి. అదే విధంగా ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్టే కాదు, నెక్స్ట్ విజిట్ సెకండ్ వెర్షన్ ఏంటంటే మన ఇల్లులున్న స్థలాలున్న అన్ని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చే పరిస్థితి. అంచేత ప్రజలందరూ అప్రమత్తం అయ్యారు. దాంతో పాటుగా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవునండి, పవన్ కళ్యాణ్ గారు అవునండి, దీన్ని 100% వ్యతిరేకించారు. తల్లిదండ్రులు తాతలు సంపాదించిన ఆస్తికి ప్రభుత్వం ఎవరు, మన కష్టంలో ఉండబెట్టి వారి ఆస్తి వారి దగ్గర ఉండాలి, వారి ఇబ్బందులు వారు చూసుకునే పరిస్థితి, ఆస్తి డాక్యుమెంట్ ఉంటాయని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు అవి తీసివేయడం జరిగింది. రెండవ సంతకం పెట్టడం జరిగింది. అన్నిటికంటే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఇన్స్టాల్మెంట్లు లేకుండా 200, 300 ఇన్స్టాల్మెంట్లు లేకుండా 4,000 రూపాయల పెన్షన్ ఈవేళ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వెళ్ళాలి, ప్రతి ఒక్క అవ్వాతాతలకి వెళ్ళాలని ఒక సదుద్దేశంతో దాన్ని పెట్టడం జరిగింది. మరి అన్నిటికంటే అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ. ఈవేళ పేదవాడికి గుప్పుడు అన్నం. మేము కూడా టిఫిన్ అక్కడ పిఠాపురాన్ని పెట్టినప్పుడు తినేవాళ్ళం. అప్పుడప్పుడు ఎంత బాగుండేదంటే, మరి మార్నింగ్ టిఫిన్ అవనండి, మధ్యాహ్నం భోజనం అవనండి, పల్లెటూరు నుంచి వచ్చి పట్టణానికి వచ్చిన వాళ్ళకి ఎక్కడన్నా భోజనం చేయాలంటే ఈవేళ రేపు 100 రూపాయల్లో భోజనం లేదు. మరి 5 రూపాయలకు భోజనం అప్పుడు పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారు. అంటే డబ్బు ఎక్కువై కాదు, ఒక పేదవాడు ఒక హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు అతను భోజనం చేయకుండా కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోదాం 100 రూపాయలు ఖర్చు పెట్టాలి. అటువంటి పరిస్థితి లేకుండా టైంకి కడుపు నిండే విధంగా మరి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఉమ్మడి కూటమిలో మరి ఈ కార్యక్రమం కూడా ఎజెండాలో పెట్టడం జరిగింది. మరి దాని ప్రకారం ఈ విధంగా కార్యక్రమం చేశారు. వర్మ గారు, అవి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అసలు పిఠాపురంలో జరిగిన విషయాలు ఏమన్నా ప్రజలకు చెప్పదలుచుకున్న, ఏమన్నా మీ మనసులో దాచుకున్నాయి? ఎలక్షన్స్ అయిపోయాయి, పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలవడంలో మీ పాత్ర ప్రముఖమైంది. వారే నాకు చెప్పారు, ఎవరో చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పారు. మరి అక్కడ జరిగిన ఏమన్నా చెప్పుకునే విషయాలు, ఎవరికి చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే? అంటే ఏముంటాయండి, ఇంక నాకు ఇద్దరు పార్టీ అధ్యక్షులు, ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నేను పనిచేశాను. అలాగే రెండో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నేను పనిచేశాను. నా యొక్క ఏది ఆలోచన వాళ్ళిద్దరూ చేయాలన్నా, నేను ఏ విధంగా పనికి ఉపయోగపడతామన్నా వాళ్ళ ఇద్దరి యొక్క నిర్ణయమే నా నిర్ణయం. అదే విధంగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో మరి పనిలో భాగంగా నేను కూడా ఉంటున్నాను. ఈవేళ ఉదయం కూడా నేను ఆయన్ని కలిసి ఎంతో ఆప్యాయతంగా ఒక అరగంట మాట్లాడారు. మరి అన్ని విషయాలు కూడా మాట్లాడడం, ఆయనకి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి మరి హోంమంత్రి వచ్చింది కాబట్టి ఈవేళ కలిసి మంగళగిరిలో ఆయన అభినందించి రావడం జరిగింది. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గంలో అవనండి, ఎక్కడ అవనండి, నా యొక్క
ఉపయోగం ఎక్కడైతే ఉందని వాళ్ళిద్దరూ నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను.